గాయ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు ఉల్లిపాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను. చాలా బాగుండిద్ది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎవరైనా కానీ కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని చేసుకుంటారు కదా! ఆ అవసరం లేకుండానే ఎలా చేసుకోవాలో ఏంటో గ్రైండ్ చేసుకోకుండా నేను ప్రాసెస్ చెప్తాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను. ఆ వీడియో క్లిక్ చేసి ఒకసారి చూడండి. దాంట్లో డీటెయిల్‌గా రెసిపీ ఉంటుంది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది చూడండి. చాలా బాగుండిద్దండి. ఇలా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు, హాట్‌గా తినాలనిపించినప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుండిద్దండి. ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు, లేకపోతే నోటికి ఏదన్నా పుల్లగా కానీ, స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోకుండా జస్ట్ అల్లం ఒక్కటే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. దీంతో ఒక మిక్సర్ యూస్ కూడా లేకుండా చాలా బాగా చేసుకోవచ్చండి. నేను ఇలా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పాలంటే ఎగ్ మసాలా కర్రీ చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలా కట్ చేసేసుకొని కర్రీ అయితే చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ మిక్సర్తో కూడా యూజ్ లేకుండా కర్రీ నేను ఎలా కంప్లీట్ చేశానో వీడియోలోకి వెళ్ళైతే చూడండి. ఫుల్ డీటెయిల్గా ఉంటుంది. రెసిపీ కూడా చాలా బాగుందండి. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. సో, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ముందుగానే ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అంతకంటే ముందుగా ఏం చేయాలంటే ఎగ్ ఫ్రై చేసుకోవాలండి. మనం బాయిల్ చేసిన ఎగ్ అనేది ముందుగానే ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఎందుకంటే మా హస్బెండ్కి క్రిస్పీగా ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు. సో, అందుకే నేను మా హస్బెండ్కి నచ్చేలాగానే చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ రెసిపీ చూస్తే మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. సో, కర్రీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం అయినా కానీ నాకు చాలా బాగా వచ్చింది. సో, నేను ఇలా ఫ్రై చేసుకున్నవి కుకింగ్ అయిపోయాక కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ ఎగ్స్ వేసేసుకున్నాను. ఈ ఎగ్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటే కర్రీ కంప్లీట్ అయిపోతుంది. సో, ట్రై చేసేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. ఎంత బాగుందంటే నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మీకు ఎలా వచ్చిందో ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయా? ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాచిలర్స్కి ఈ కర్రీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇలా ట్రై చేసేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.